చూడండి, దైవ స్వరము వినే ప్రాంతం ఎక్కడ తెలుసా? దేవుని మందిరము. సీనాయి ప్రాంతం దేనికో తెలుసా? అది దేవుని యొక్క స్వరం వినిపించే ప్రాంతము. దేవుని స్వరం వినాలంటే తప్పకుండా మన జీవితంలో 3 మజిలీలు ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో పెడతాడు. మొదటిది చేదు మారా జీవితం మన జీవితంలోకి వస్తుంది. రెండోదిగా దేవుడు నీటి బొగ్గలు కూడా ఇస్తాడు. దేవుడు నీటి మొగ్గలు ఇచ్చి బలాన్ని ఇస్తాడు. అంటే దేవుడు చేదుని మారాగా మారుస్తాడు. 2 బలం ఇస్తాడు. మూడోదిగా ఏం చేస్తాడు తెలిసి? యుద్ధంలో పోరాటంలో శక్తిని ఇస్తాడు. ఈ 3 మన జీవితంలో జరిగితే దేవుని స్వరం వినే మనకు చెవులు మనకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు అంటే ఏంటి తెలుసా? దేవుడు ఈ యొక్క సీనాయి పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత మోషే 10 పలకలను, రాతి పలకలను, దేవుడు సాక్షాత్తు దేవుడే రాతి మీద దేవుడు రాసిచ్చినటువంటి నిబంధన పలకలు తీసుకుని వచ్చాడు. అంటే దేవుడే మాటలు మన జీవితంలోకి వచ్చాయంటే సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడే ధర్మశాస్త్రం బయటకు వచ్చింది. హల్లెలూయా. దేవుడు